నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వస్తువులను బలోపేతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి తెలిపారు. బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్య బృందంతో కలిసి నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ యూనిట్ మొదటి అంతస్తు నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయని, రెండో అంతస్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సీసీయూ అందుబాటులోకి వస్తే అత్యవసర తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆసుపత్రిలోని అన్ని ఆపరేషన్ థియేటర్లను త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆసుపత్రిలో గతంలో ఉన్న నీటి ఎద్దడి సమస్యను నూతన సంపు నిర్మాణం ద్వారా పరిష్కరించామని కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం అన్ని వార్డులకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. రోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈరోజు జేజీహెచ్ సూపరింటెండెంట్ గారు టీమ్ తో కలిసి మనం క్రిటికల్ కేర్ యూనిట్ కి ఇక్కడ భూమి పూజ చేసుకున్నాము. ఎంతవరకు కన్స్ట్రక్షన్ ఉంది అన్నది చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యే స్టేజ్ కి వచ్చింది, సెకండ్ ఫ్లోర్ కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఆల్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఇక్కడికే వస్తాయి. ఎనీ హెల్త్ ఎవరిదన్నా క్రిటికల్ ఉంది అన్న పేషెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది మన నంద్యాలకు కేటాయించడం చాలా సంతోషం. అండ్ మనకి ఇక్కడ వాటర్ ఇష్యూ కూడా ఉండింది, అది కూడా రిజాల్వ్ అయింది. మనం సంప్ ద్వారా ఏ వార్డుకు కూడా ఇబ్బంది లేకుండా పంపిస్తూ ఉన్నాము. అలాగే మనము ఇక్కడ డైట్ అన్నది గైనిక్ వార్డు వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ ఇస్తాము, మిగిలిన వాళ్ళకి మనం నార్మల్ డైట్ ఇస్తాము. అండ్ డ్యూటీ డాక్టర్స్ కూడా డైట్ ఇస్తాము. ఇదంతా గవర్నమెంటే మనకి బేర్ చేస్తుంది. సో క్వాలిటీ డైట్ ఇస్తున్నారా లేదా పేషెంట్స్ అన్నట్టు కూడా చూడడం జరిగింది. అది ఒకసారి మళ్ళీ సర్ప్రైజ్ గా వచ్చి కూడా ఏ విధంగా డైట్ అందిస్తున్నారు అన్నది కూడా చెక్ చేయడం జరుగుతుంది. మన మంచి ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి జీజీహెచ్ లో, ప్రజలు వీటిని సద్వినియోగపరచుకోవాలి. గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. బట్ వచ్చిన పేషెంట్ కి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్న విషయం తెలియదు కాబట్టి ప్రాపర్ గా హెల్ప్ డెస్క్ ద్వారా మనం గైడ్ చేయాలి. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎక్కువ యూటిలైజ్ గానీ మనం చేసుకుంటే పేషెంట్స్ ట్రీట్మెంట్ కి మన హాస్పిటల్ కి హెల్త్ కేర్ సపోర్ట్ వస్తుంది. అలాగే మన స్టాఫ్ కూడా సపోర్ట్ అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కేసుని కూడా అందులో మనం ఎన్రోల్ చేయడానికి టీమ్ కి ఎప్పుడు కూడా ఓరియంట్ చేసే విధంగా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాము. ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఐసీయూలో ఏ విధంగా ఆ పేషెంట్ ని మనం ట్రీట్ చేయాలి, ముఖ్యంగా అటెండెంట్స్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి అన్నది స్టాఫ్ కి కానీ మనం చక్కటి ఓరియంటేషన్ ఎప్పటికప్పుడు ఇస్తే ది బెస్ట్ జీజీహెచ్ గా మనకి నిలబడుతుంది. సో టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎర్లీగా వాట్ ఎవర్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము, అది తొందరగా కంప్లీట్ అవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.